హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు మోటోలో మన ఇండియాలో రెండు స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చింది. ఒకటి మోటోలో G40 ఫ్యూజన్, రెండోది మోటోలో G60. ఇవి రెండు కూడా చాలా సర్ప్రైజింగ్గా చాలా అగ్రెసివ్ ప్రైజింగ్తో తీసుకొచ్చారు. ఇంతకుముందున్న మోటోలో స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే ఇవి రెండు ఫోన్స్ ఉన్న స్పెసిఫికేషన్స్ని వీళ్ళు ఖచ్చితంగా 20,000 కంటే ఎబోవ్ ప్రైజింగ్లోనే పెట్టేటోళ్ళు ఇంతకుముందున్న స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే. కానీ ఈసారి మాత్రం చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. కేవలం 13,000 రూపాయలకే మీకు 120Hz డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో మీకు ఈ ఫోన్ తీసుకొచ్చారు. సో ఈ ప్రాసెసర్తో మీకు అత్యంత తక్కువ రేట్లో ఉన్న ఒకే ఒక్క మొబైల్ ఇప్పుడు ఈ G40 ఫ్యూజన్ అయిందనమాట. ఎందుకంటే ఆ ప్రాసెసర్ మీకు ఇప్పుడు ప్రజెంట్గా 20,000 రూపాయల బడ్జెట్లో కూడా అవైలబుల్గా ఉంది. కానీ వీళ్ళు మాత్రం కేవలం 13,000 రూపాయలకి తీసుకొచ్చారు. అది కాకుండా మోటోరోలాతో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఎలాంటి యాడ్స్ ఉండవు, ఎలాంటి బ్లోట్వేర్ యాప్స్ కూడా ఉండవు. క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. సింపుల్గా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది, మంచి ఫాస్ట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రాసెసర్ కూడా మీకు మంచి ప్రాసెసరే వీళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి. సో మీకు మంచి స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఇంత తక్కువ తీసుకొచ్చారంటే ఖచ్చితంగా వీటి మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక రెండోది G60. ఈ G60 కూడా మీకు 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో కేవలం 16,500 రూపాయలకే తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది లాంచ్ అయింది 18,000 రూపాయలు. కాకపోతే మీకు ఐసిఐసిఐ కార్డు ఉందనుకోండి, ఒక 1,500 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. అంటే 16,500 రూపాయలకి మీకు ఇవన్నీ వస్తాయి. అండ్ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో ఉంటుంది. ఇక వీటికి సంబంధించిన ఇండివిజువల్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్లోకి ఒకసారి వెళ్తే రెండు ఫోన్స్ కూడా సేమ్, కాకపోతే బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరా మాత్రమే మారిపోతుంది. రిమైనింగ్ అంతా కూడా సేమ్ అనమాట. డిస్ప్లే రెండింటిలో కూడా సేమ్ 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అలాగే ఇది మీకు HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో వీళ్ళు IPS LCD డిస్ప్లే వాడారు కాబట్టి ఖచ్చితంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్గానే వాడాలి. సో వీళ్ళు బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేస్తారు. అండ్ ఇది ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ యూజ్ చేశారు. రెండిట్లో సేమ్. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 8 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. దీంట్లో మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.3 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 618 GPUని యూజ్ చేశారు. సో ఈ ప్రాసెసర్ మీకు అత్యంత తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉన్న మొదటి ఫోన్ మీకు G40 ఫ్యూజన్ అయితే అవుతుంది. అండ్ ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్ కూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఫోన్స్లో 20,000 రూపాయల బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో కూడా ఈ ప్రాసెసర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక దీంట్లో బేస్ వేరియంట్లో G40లో మీకు 4GB ర్యామ్ ఉంటుంది. అండ్ G60లో మాత్రం మీకు ఓన్లీ 6+128 మాత్రమే ఉంటుంది. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లోనే మేజర్గా మీకు డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేస్తారు. G40 ఫ్యూజన్లో మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. సో దీంట్లో ఏ సెన్సార్ వాడనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. మోస్ట్ ప్రాబబ్లీ మీకు సామ్సంగ్ సెన్సార్ని వీళ్ళు యూజ్ చేసి ఉండొచ్చు. అండ్ దీంట్లో మీకు 4K రికార్డింగ్ కూడా క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. 30 FPS వరకు మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది ఒక 2 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేశారు మ్యాక్రో లెన్స్ లాగా. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ G60లో మాత్రం బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ ISSL HM2 సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. 108 మెగాపిక్సెల్తో మీరు 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. దీనికి ఫ్రంట్ సైడ్ మాత్రం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. G40 ఫ్యూజన్లో మాత్రం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది ఒక డిఫరెన్స్ అనమాట. రెండింటిలో కూడా మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 20 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ మీకు బాక్స్లో ఇస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఒక ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మేబీ బేసిక్ ఇయర్ ఫోన్స్ అయ్యి ఉండొచ్చు. జనరల్గా మనకి అసలు ఎవరు వీళ్ళు ఒకటి ఇస్తున్నారు కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు మనం. అండ్ దీంట్లో మీకు ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఎలాంటి యాడ్స్ ఉండవు, ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు. సో ఈ ఫోన్స్ ఎవరికి సూట్ అవుతాయి అంటే ఎవరైతే క్లీన్ ఆండ్రాయిడ్తో కావాలనుకుంటారో, సింపుల్గా ఉండాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవి ఫోన్స్ సూపర్ ఉంటాయి. అండ్ మీకు G40 ఫ్యూజన్లో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 4GB + 64GB వేరియంట్ 14,000 విత్ కార్డ్ ఆఫర్ మీకు 13,000 వస్తుంది. అండ్ దీంట్లో 6GB + 128 16,000 విత్ కార్డ్ ఆఫర్ మీకు 15,000 రూపాయలకి వస్తుంది. అండ్ G60లో ఒకే ఒక వేరియంట్ ఉంటుంది. 6GB + 128 18,000 విత్ కార్డ్ ఆఫర్ మీకు 16,500కి వస్తుంది. ఏప్రిల్ 27వ తారీఖు నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో ఇవి సేల్లోకి అయితే రానున్నాయి. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులు మీరు యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్స్ అయితే వస్తాయి అనమాట. సో దీంట్లో ఏది కొనాలి అంటే మాత్రం నేను G40 ఫ్యూజన్లో బేస్ వేరియంట్ ఎవరైతే మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి సరిపోతుంది. 108 మెగాపిక్సెల్కి వెళ్ళాలి లేదంటే అది మీ ఇంట్రెస్ట్. 108 మెగాపిక్సెల్ కావాలనుకుంటే మీకు ఇంకొక 4,000 రూపాయల వరకు మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. అండ్ ఈ రెండింటిలో మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి ఖచ్చితంగా ఉంది. మీకు గూగుల్ కెమెరా లాంటి ఫీచర్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. 100% మీకు మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే మీరు తీసుకోవచ్చు. సో నన్ను అడిగితే మీరు G40 ఫ్యూజన్ మీకు సరిపోతుంది. 13,000 రూపాయల బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 732G వితౌట్ యాడ్స్, వితౌట్ బ్లోట్, మంచి 120Hz డిస్ప్లే మళ్ళీ దీంట్లో.
సో అందుకని నేను బేస్ వేరియంట్ ఈస్ ఇనఫ్. 4GB ర్యామ్ సరిపోదు అనుకుంటే హయ్యర్ వేరియంట్కి అయితే వెళ్ళండి, కానీ 4GB ర్యామ్ సరిపోతుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు వెళ్ళండి. కానీ ఖచ్చితంగా మోటోలో ఇంతకుముందు స్ట్రాటజీతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది చాలా చాలా మంచి మూవ్, మంచి అగ్రెసివ్ ప్రైజింగ్తో తీసుకొచ్చారు. ఒకసారి చెక్ చేయండి. 27వ తారీఖు నుంచి మీకు ఇవి సేల్లోకి రానున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మోటోలోకి సంబంధించిన G40 ఫ్యూజన్ అలాగే G60కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నానండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.